చేసి పనసకాయలండి స్వీట్ ఐటెం చేస్తున్నా. ఇది మైదా పిండి శుభ్రంగా జల్లించి పెట్టుకున్నా. కొంచెం ఇందులో పాకం పడతా కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి చాలు. ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదండి, కొంచెం చాలు. దీనికి మంచిగా కలిపేసుకున్నాం. దీంట్లో కొంచెం నూనె పోసి కాస్తారండి. నూనె కాసిన నూనె పిండిలో పోసి కలిపేసేసి శుభ్రంగా దీని తర్వాత నీళ్ళు పోసి కలుపుకోవాలండి. ఇది నూనె కాగబెట్టిన నూనె అయిన తర్వాత ఇంట్లో పోసేసి కలుపుతాను. ఇదిగోండి ఇందులో నూనె కొంచెం ఇట్లా పోసేసుకోవాలండి. ఇది మొత్తం కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంచెం చల్లారిగా కలపండి. మంచి పిండి ఇట్లా పోస్తే వేడి నూనె మంచి పిండి బాగా చాలా స్మూత్గా ఉంటుందండి. ఇది కొంచెం చల్లారి కలుపుతాను. ఇప్పుడు మంచిగా ఇట్లా కలిపేసాను. వేడి నూనె వేయగానే పిండి గుళ్ళకి చేస్తుందండి. ఇట్లా మంచి స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి కలుపుకుందాం. పిండి ఇట్లా కలిపేసండి. చపాతీ పిండిలా కలుపుకోవాలండి. కలిపేసిన తర్వాత ఇది అరగంట సేపు మంచిగా నానబెట్టండి. ఏదైనా మూత పెట్టేసేయండి. మంచిగా నానబెట్టి ఇలా మూత మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మెత్తగా ఉంటుంది పిండి. అప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. పిండి ఇట్లా నానిపోయింది. చిన్న వంటలు చేసుకున్నాం. ఒక పెట్టుకు నూనె పోసుకోవాలి. వేయగండి ఇంకా కానివ్వండి. నూనెలో పంచదార పెట్టి కొంచెం పంచదార పోసండి. కొంచెం వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టండి. ఇది పాకం రావాలి. ఇదిగోండి చక్కగా ఇట్లా తీసేసండి. రెడీ అయ్యి పాకం అవుతుందండి. అయిన తర్వాత పాకంలో వేసుకుంటాం. పాకం ఇట్లా వచ్చేసింది. వేసుకున్నప్పుడు మనం ఇట్లా వచ్చేయాలండి. రౌండ్ అయిపోవాలి. అప్పుడు పోసేసుకోవాలి. పాకం మొత్తం కలిసి పెట్టుకుంటాము. కలిపి పైకి అనుకోవాలి. ఇలా పోయండి మొత్తం. ఇట్లా మొత్తం పాకం అంతా కలిసి రెడీ చేసుకోండి. ఆరిపోయిన తర్వాత సూపర్ ఫ్రెష్గా చక్కగా స్వీట్ రెడీ అయిపోయిందండి. రెడీ చేసుకుని అందరూ టేస్ట్ చేయండి. అంటే స్వీట్ ఇట్లా ఆరిపోయింది చూడండి. పాకం అంతా శుభ్రంగా ఇట్లా చేసేసుకున్నాక ఇది రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసేసేయండి. తయారు చేసుకుని టేస్ట్ చేసుకోండి.